కువైట్ లో కష్టపడే బతుకు దరిద్రం ఆకుపప్పు తింటూ ఒక మాట చెప్పాలి. ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటాం, కొన్ని రోజులు నవ్వుతూ ఉంటాం, కానీ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. కువైట్ ఇంట్లో నా జీవిత పుస్తకంలో నన్ను ఎంతగానో బాధ పెట్టిన ఒక పేజీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. నేను మన వీడియో కింద ఒక కువైట్ లో ఎంగిలి ప్లేట్లలో ఉన్న భోజనం తింటూ దరిద్రపు బతుకు బతుకుతున్నారని కామెంట్ పెట్టారు. చూసినప్పుడు బాధేసింది, కానీ నిజానికి బయట చాలా మంది ఆలోచన కూడా ఇదే. కువైట్ ఇంట్లో మేము రోజంతా ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసేది ఎవరు వెంగిలి తినడానికి కాదు ఫ్రెండ్స్, మా సొంత శ్రమతో ఆత్మ గౌరవంతో వండుకున్న భోజనాన్ని తింటున్నా అని వాళ్ళకి తెలియదు. పరాయి దేశంలో ఉంటూ సొంత శ్రమతో కుటుంబం కోసం రూపాయి సంపాదించడంలో ఉన్న తృప్తి ఏంటో. ఇంట్లో బిర్యానీలు, చికెన్, మటన్ రకరకాల వంటలు చేసిన అప్పుడప్పుడు మన ఇంటి రుచులు మాత్రం తినాలనిపిస్తుంది. అందుకే ఈ రోజు మా ఇంట్లో సింపుల్ గా ఆకుపప్పు అయితే చేసినాను. వేడివేడి అన్నంలో ఆకుపప్పు పైన కొంచెం నెయ్యి వేసుకొని రోజు మన ఊరి ఇంటి భోజనం గుర్తొచ్చింది. కువైట్ ఇంటి అనుభవం నాకు ఓపికని నేర్పింది, ధైర్యాన్ని నేర్పింది, నా కష్టాన్ని నేను గౌరవించుకోవడం కూడా నేర్పింది. జీవిత పుస్తకంలో ఎన్ని కష్టాల పేజీలు వచ్చినా మీ ఆశీస్సులతో నవ్వుతూ సాగిపోతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.